ఇన్నాళ్ల పాటు ఆ నాలాపై పూర్తిగా నాలాను కప్పవేసిన రోడ్డును ఆక్రమించి ఓ ఇల్లు నిర్మించారు, ఓ కల్లు కాంపౌండ్ నిర్మించారు, ఇన్నాళ్ల పాటు దందా చేశారు. దాంతోపాటు ఇప్పుడు ఏకంగా అడ్డంగా ఓ బహుళ అంతస్తుల భవనాన్ని కడుతున్నాడు ఆక్రమణదారుడు. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే మొన్న 16వ తారీఖే కూల్చివేయాల్సింది, కానీ అధికారులు మళ్ళీ వెనక్కి తగ్గారు. దీంతో మళ్ళీ హైడ్రా కమిషనర్ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు కొంతమంది స్థానికులు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా రామ్నగర్ మనమగల్లికి వచ్చి పూర్తిగా పరిశీలించి వెళ్ళారు. ఆయన వచ్చి వెళ్ళిన తెల్లారి నుంచి 48 గంటల్లోనే నెక్స్ట్ డేనే అధికారులు కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగింది హైడ్రా. రామ్నగర్లోని నాలా డ్రైనేజీలపై నిర్మాణాలు చేసినట్టుగా గుర్తించారు. ఇవి అక్రమం అని తేలిన తర్వాత వెంటనే 48 గంటల్లోనే నిర్మాణాల కూల్చివేత సాగుతుంది. ప్రస్తుతం చెరువులు కుంటల కబ్జాలే కాదు, నాలాలకు కూడా క్లియరింగ్ చేసే పనిలో ఉన్నారు. అది రామ్నగర్ నుంచే మొదలైంది.